పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలకు ఇక ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు రాబోతోంది. ఇండియన్ హ్యాండ్లూమ్ బ్రాండ్ హోదా రావడంతో ఈ వస్త్రాలకు డిమాండ్ మరింత పెరగనుంది. ఇటు పోచంపల్లి పార్కులో సౌకర్యాలు మాత్రం ఇంకా మెరుగుపడలేదు. పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలకు మరో అరుదైన గౌరవం దక్కింది. ఇండియన్ హ్యాండ్లూమ్ బ్రాండ్ హోదా వరించింది. దేశంలోనే మొదటిసారిగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన భారత చేనేత బ్రాండ్ ను పోచంపల్లి పార్క్ సొంతం చేసుకుంది. ఇప్పటికే అమెరికా, లండన్, మలేషియా, సింగపూర్, దుబాయ్ లాంటి దేశాల్లో ఇక్కత్ వస్త్రాలకు మంచి డిమాండ్ ఉంది. పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలు ఇండియన్ హ్యాండ్లూమ్ బ్రాండ్ ను దక్కించుకోవడం అంటే ఆషామాషీ కాదు. వీటి తయారీకి ఉపయోగించే ముడిసరుకు అంతర్జాతీయ ప్రమాణాలకు లోబడి ఉండాలి. జీరో ఎఫెక్ట్, జీరో డిఫెక్ట్ సూత్రాన్ని పాటించాలి. ఈ వస్త్రాల ఉత్పత్తి, వాడకం వల్ల పర్యావరణానికి, ఆరోగ్యానికి ఎలాంటి హాని ఉండకూడదు. దారం, రంగుల నాణ్యత, ఆకృతి, కొత్తదనం అన్ని ఉంటేనే ఆ బ్రాండ్ దక్కుతుంది. భారత జౌళి శాఖ అన్ని రకాల టెస్టులు చేసి ప్రమాణాలు పాటిస్తున్నారని తేల్చిన తర్వాతే ఈ బ్రాండ్ ప్రకటించారు. పోచంపల్లి పార్క్ నుంచి తయారయ్యే కాటన్ చీర, బెడ్షీట్, డ్రెస్ మెటీరియల్స్ కు ఇండియన్ హ్యాండ్లూమ్ బ్రాండ్ గా గుర్తింపు ఉంటుంది. వీటిపై ఇండియన్ హ్యాండ్లూమ్ బ్రాండ్ లోగోను ముద్రించుకోవచ్చు. ఈ బ్రాండ్ తో పోచంపల్లి పార్క్ వస్త్రాలకు మరిన్ని ఆర్డర్లు పెరగడంతో పాటు వ్యాపారం విస్తరించనుంది. ప్రస్తుతం నెలకు 50 లక్షల రూపాయల వస్త్రాలను ఉత్పత్తి చేస్తున్నారు. అంతర్జాతీయ డిజైనర్లు చలానా దేశాయ్, రాహుల్ మిశ్రా, పల్లవ చంద్ర రూపొందించిన డిజైన్లు ఇక్కడ తయారవుతాయి. బ్రాండ్ గుర్తింపుతో తమపై బాధ్యత పెరిగిందంటున్నారు చేనేత కార్మికులు. ఇకపై మరిన్ని వెరైటీ డిజైన్లు అందిస్తామంటున్నారు. సర్కార్ ప్రోత్సహిస్తే మరికొందరికి ఉపాధి దొరుకుతుందని చెప్తున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుకూలంగా కలర్ అద్దుకుంటూ ఇప్పటి వరకు అయితే కాటన్ మాత్రము బాగా సేల్స్ ఉన్నది. అయితే ముందు ముందు కూడా ఈ కాటన్ సేల్స్ ఉన్నదని చెప్పటం కంటే కూడా మేము డిజైనర్స్ను పెట్టుకొని ఎప్పటికప్పుడు కొత్త డిజైనర్లను చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. కాబట్టి ఎప్పుడు కూడా మేము హ్యాండ్లూమ్ పార్క్ వాళ్ళము సంవత్సరము ఈ సంవత్సరం బట్టి కలర్లు కూడా చేంజ్ చేస్తాము, సంవత్సరం డిజైన్స్ కూడా చేంజ్ చేస్తాము. కాబట్టి తప్పకుండా ఇప్పుడు మాత్రం మా హ్యాండ్లూమ్ పార్కుకు కాటన్ ఇక్కత్తు చాలా వరకు బాగా సేల్స్ ఉందని నేను చెప్తున్నాను. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సాధిస్తున్న పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్క్ ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదంటున్నారు స్థానికులు. ఈ పార్కు నిర్మాణానికైన 33 కోట్లు బ్యాంకుల నుంచి లోన్ తీసుకున్నట్లు చెప్పారు. వీటిల్లో 6 కోట్లు సభ్యులు పెట్టుబడిగా పెట్టారు. ప్రస్తుతం పార్కు పెట్టుబడి కోసం డబ్బులు లేకపోవడంతో కోట్ల రూపాయల ఆర్డర్లు వచ్చినా ఏం చెయ్యలేని పరిస్థితి ఏర్పడింది. ఇక్కత్ పరిశ్రమకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారం అందించాలని కోరుతున్నారు. కొత్త డిజైన్స్ ని, కొత్త కలర్ కాంబినేషన్స్ తయారు చేస్తూ ఈ ఇక్కత్ పోచంపల్లి సారీస్ అనేది మేము కస్టమర్స్ కి నానా రకాలుగా మేము తయారు చేస్తూ విపరీతంగా సేల్స్ చేస్తున్నాము. ఇతర రాష్ట్రాలతో కాను ప్లస్ వివిధ దేశాలతో కూడా మాకు ఆన్లైన్లో బిజినెస్లు జరుగుతూ ఉన్నాయి. మాకు వాట్సాప్లోను, ఈమెయిల్ ద్వారాను, మా ప్రైవేట్ సంస్థ గోకప్ ద్వారా మేము ఆన్లైన్ బిజినెస్ చేస్తూ ఉన్నాము. ఇప్పుడైతే చాలా బాగుంది సేల్స్. ఇలానే ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాం. వీవర్లకు పని కల్పించే విధంగా ఉంటుందని మేము, వీవర్లు బాగుపడతారనే విధంగా ఉంటుందని మేము కోరుకుంటున్నాము. ఇది ఇలానే కొనసాగాలని, ప్రభుత్వం నుంచి కొంచెం ఏదైనా ప్రోత్సాహం ఉండాలని కూడా మేము ఆశిస్తున్నాము. 5,000 మంది ప్రత్యక్షంగా, మరో 3,000 మందికి పరోక్షంగా ఉపాధి కల్పించాలన్న లక్ష్యంగా పార్క్ ను ఏర్పాటు చేసిన 350 మంది కార్మికులు మాత్రమే పనిచేస్తున్నారు. వీరిలో ఇతర జిల్లాల నుంచి వస్తున్న కార్మికులు పనిచేస్తున్నారు. ఇక్కడుండేందుకు సరైన ఏర్పాట్లు లేకపోవడంతో దూర ప్రాంతాల కార్మికులకు కష్టమవుతోంది. చాలా మంది కార్మికులు ఇక్కడ పనిచేసేందుకు ముందుకు రావట్లేదు. వీరికి పార్క్ లోని ఖాళీ స్థలాల్లో క్వార్టర్లు నిర్మిస్తే కార్మికుల సంఖ్య పెరగడంతో పాటు పార్క్ ఉత్పత్తి, అమ్మకాలు పెరుగుతాయంటున్నారు. ఇక్కడ ఎక్కువ ఎక్స్పోర్ట్ వెళ్తాయి కాటన్ ఫ్యాబ్రిక్స్. డిజైనర్స్ వెరైటీ ఐటమ్స్ రెడీ చేస్తారు అన్నమాట. ఇంకా బయట కుర్తీస్ కానీ డిజైనర్స్ వెరైటీస్ ఐటమ్స్ రెడీ చేస్తారు. ఇంకా కాటన్ బెడ్షీట్స్ కూడా ఇక్కడ చాలా సేల్ అవుతాయి. ఎందుకంటే ఇక్కడ స్మూత్ క్లాత్ ఉంటుంది. ఇంకా వైట్ కలర్స్ యూజ్ చేస్తారు అనమాట. స్కిన్ ఇన్ఫెక్షన్ ఉండదు. కాటన్ ఫ్యాబ్రిక్స్ కూడా అంతే. అంతర్జాతీయ మార్కెట్లో గిరాకీ ఉన్నా సరైన పెట్టుబడులు లేక డిమాండ్ కి తగ్గ ఉత్పత్తులు తయారు చేయలేకపోతున్నారు. పోచంపల్లి పార్క్ పై సర్కార్ దృష్టి పెట్టి ఆదుకోవాలని కోరుతున్నారు.